చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. పులివెందులు అంటే జగన్ అడ్డ, సింహం సింగిల్గా వస్తుంది. రకరకాల మాటలు చెప్పారు. 151 సీట్ల నుంచి 11 పరిమితం అయిపోయారు. సరే, జడ్పీటీసీలో చాలా ప్రయత్నాలు చేశారు. ఓటుకి ఎంత ఇచ్చారో తెలుసా మేడం? అంటే మాది, ఇంకెవరు రావడానికి వీలు లేదు. అవసరమైతే బాంబులు వేస్తాం, అవసరమైతే నరికేస్తాం అన్న ఆ సంస్కృతి మన సినిమాలో చూస్తుంటాం. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే గౌరవ అధ్యక్షురాలని గౌరవంగా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నాడు. చివరికి ఆస్తులు కూడా మొత్తం నాయనని చెప్పి అన్నారు. చిల్లిగవ్వ కూడా ఏమని చెప్పేశారు. చివరికి షర్మిల జగనన్న వదిలిన బాణం కూడా ఆయన వైపు దూసుకొచ్చింది. ఎటు చూసినా ఆయనకు ఒక అవినేష్ రెడ్డి తప్పితే. ముఖ్యంగా ఒక ఆయన 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంకొక స్లిప్పు వివేకా సార్కి న్యాయం చేయండి అని రాశారు. అంటే ఆయన హత్య మీద మళ్ళీ విచారణ జరపండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా మనం భావించవచ్చు కదా. సుప్రీంకోర్టు దాకా సునీతారెడ్డి వాళ్ళ డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్ ఆమె పోరాడుతుంది పాపం. ఆమె ఎక్కని మెట్లు లేవు అన్నట్టుగా పాపం హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో వైసీపీని కూటమి కుమ్మేసింది. జగన్ కంచుకోటగా ఉన్న ఈ 2 ప్రాంతాల్లోనూ టీడీపీ జెండా ఎగరవేసింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీరు కూడా చూసి ఉంటారు, పులివెందుల జడ్పీటీసీగా గెలిచిన మారెడ్డి లతారెడ్డి గారిని నారా భువనేశ్వరి గారు కాల్ చేసి విష్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అమ్మా, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అసలు ఈ 2 చోట్ల టీడీపీ విజయం ఎలా సాధ్యమైందంటారు? అంటే ప్రజాస్వామ్యం నిలిచి గెలిచిందని అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే 30 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాలుగా అక్కడ ఓటేయడానికి ప్రజలకి హక్కు లేకుండా పోయిందంటే ఇంతకంటే దారుణం. అంటే మనుషులు ఉన్నా చనిపోయినట్టే, అంతే కదండి. ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది. ఆ ఓటుని వాళ్ళు దుర్వినియోగం చేయటం అంటే ఓటు వేయటానికి పోయి పోలింగ్ బూత్కి వెళ్ళాల్సిన అవసరంలా అల్లే వేసేసుకునేవాళ్ళు. అది అప్రజాస్వామికం. అంటే ఆ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలకి రాయలసీమ అడ్డా అయిపోయింది. సరే, మొత్తానికి 30 సంవత్సరాలు అంటే మధ్యలో 14 సంవత్సరాలు టీడీపీ ఉంది. మరి టీడీపీ ఉన్నప్పుడు కూడా పులివెందులో ఆ రోజు చేసుకోలేకపోయారు. ఇప్పుడు కారణం ఏంటి? దాని వెనక జనసేన, బీజేపీ ఉంది. 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ధైర్యం ఈ కూటమికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక టీడీపీతో వచ్చేది కాదు ఇది. మిత్రధర్మం ప్రకారం ఎక్కువగా ఏంటంటే రాయలసీమ జిల్లాలో ఇప్పుడు మీరు చెప్పిన ఒంటిమిట్ట కావచ్చు, పులివెందులు కావచ్చు, బలిజలు ఎక్కువ, బలిజ సమాజ వర్గం ఎక్కువ. వాళ్ళంతా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. కాబట్టి టీడీపీకి అధికార పార్టీ ఉంది. దాంతోపాటు ధైర్యం అనేది, బలిజల ధైర్యం అక్కడ పవన్ కళ్యాణ్ యొక్క ఇది వచ్చింది. కాబట్టి ఈ గెలుపుకి టీడీపీ, బీజేపీ, అటు జనసేన 3 పార్టీల కలయికతోనే ఈ కూటమి గెలిచిందనేది స్పష్టం అన్నమాట. ఇకపోతే మీరు చెప్పినట్టు పులివెందులు అంటే జగన్ అడ్డ, సింహం సింగిల్గా వస్తుంది. రకరకాల మాటలు చెప్పారు. 151 సీట్ల నుంచి 11 పరిమితం అయిపోయారు. సరే, జడ్పీటీసీలో చాలా ప్రయత్నాలు చేశారు. ఓటుకి ఎంత ఇచ్చారో తెలుసా మేడం? ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ ప్రభుత్వం ఓటుకి 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చిన ఓటు పడలేదంటే ఒక పులివెందుల్లో వాళ్ళ అభ్యర్థికి దారుణం. హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చినాయి అంటే డిపాజిట్లు కూడా గల్లంతేంటే ప్రజలు ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఒక పెద్ద ఆయన ఇన్నాళ్ళకి 30 సంవత్సరాల తర్వాత నాకు ఓటు హక్కు వచ్చిందనే భావనతో ఒక లెటర్ రాశాడంటే దాంట్లో ఆయన ఎంత మనోవేద గురై ఉంటాడు. మనిషి ఉన్నా లేకపోయినా మీరు మనిషిని ఆ ఓటు కూడా మీరే వేసుకునే పరిస్థితి అక్కడ ఉందంటే, కనీసం బూత్కి వెళ్ళే స్థాయి కూడా లేదంటే ఇక బీహార్ అనుకుంటారు ఒకప్పుడు రిగ్గింగ్కి. అది మరి రాయలసీమలో ఎలా జరిగిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్కడ నిలబడ్డ లతారెడ్డికి 6,716 ఓట్లు వస్తే వైసీపీకి 683 ఓట్లు అంటే దారుణమైన ఓటమి. దీనికి నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సింది. ఎంత హంగామా చేసి రిగ్గింగ్ జరిగింది ఇక్కడ, మళ్ళా ఎలక్షన్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. 7,000 మంది పోలీసులు ఉన్నారు, టీడీపీ యంత్రాంగం అంతా దించింది, రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అనేది మీకు తెలియదు కాదు.
324 ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, వాళ్ళ ప్రకారం వెళ్తారు. పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తారు. అంటే మీరున్నప్పుడు ఎలక్షన్ కమిటీ సరిగ్గా పనిచేయలేదు, పోలీసుల్ని పనిచేయలేదు, అంతే కదండి. 30 సంవత్సరాల్లో ఎవరు పార్టీ నిలబడాలి, ఓటేయాలంటే కూడా ప్రజాస్వామ్యం లేనప్పుడు ఇక మనం ఉన్నా లేనట్టే కదండి. అది పులివెందుల వంతు. ఇకపోతే ఒంటిమిట్ట అంటే మనం భద్రాచలంలో రాముల వారు ఎంత పవిత్రమో అంత అక్కడ ఒంటిమిట్ట, విభజిత ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒంటిమిట్ట అక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు. అది హిస్టారికల్ అన్నమాట. ఆ ప్లేస్లో 12,505 ఓట్లు టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి వచ్చినాయి. అక్కడ వైసీపీకి వచ్చిందంతా సుబ్బారెడ్డికి 6,351. అంటే ఎంత దారుణంగా, అంటే ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు. బటన్ నొక్కాం, సంక్షేమం ఇచ్చాం, కానీ అభివృద్ధిని మర్చిపోయాం. కాబట్టి ప్రజలు వాళ్ళు మర్చిపోయారు. సరే, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటే కనుక, ఇప్పుడున్న ప్రభుత్వ 14 నెలల పాలన కనుక వాళ్ళ వ్యతిరేకత ఉంటే ఈ రిజల్ట్ వచ్చేదా? మీరు చెప్పండి, వచ్చేది చెప్పండి. అందులో వాళ్ళ ఇలాకా, వాళ్ళ గడ్డ రాయలసీమ అంటే మాది, ఇంకెవరు రావడానికి వీల్లేదు. అవసరమైతే బాంబులు వేస్తాం, అవసరమైతే నరికేస్తాం అన్న ఆ సంస్కృతి మన సినిమాలో చూస్తుంటాం. ఇది ఇప్పుడు ఇన్నాళ్ళకి ఆ కోట బద్దలు కొట్టినట్టే, జగన్ కోట బద్దలు కొట్టినట్టే అనేది స్పష్టంగా చెప్పవచ్చు. దీన్ని జగన్ పట్ల వ్యతిరేకతగా చూడాలా, లేదంటే కూటమి పట్ల జనానికి పెరిగిన నమ్మకంగా చూడాలంటారా? రెండు. ఒకటి జగన్ పట్ల వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజాస్వామ్యతంగా మమ్మల్ని ఓటేయలేదు అనే భావన, నియంతృత్వ ధోరణి, ఆయన సామాజిక వర్గమే ఆర్థికంగా స్థిరపడటం, వాళ్ళకే ప్రాజెక్టులు రావటం, వాళ్ళకే బాగా ధనవంతులుగా మారటం, పేదవాడు మరింత పేదరికంగా మారటం, ఇదొకటి. రెండోది, ఎంత రాజశేఖర రెడ్డి గారు చేసినా రాజశేఖర రెడ్డి గారి కంటే రాజశేఖరికి ఒక సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో ఉంటుంది. ఇది 108 తీసుకొచ్చిన ప్రజలకి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన ఇప్పటికీ జన హృదయాల్లో ఉంటాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఈయనకి చాలా తేడా వచ్చింది. ఈయన మరీ దారుణమైన పరిపాలన, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు ప్రతిపక్షాలు అన్నట్టు వ్యవహరించారు. అవన్నీ కూడా ఏదో ఒక రోజు సమాధానం చెప్తుంది కదా. అంటే ప్రజల్లో ఇంత ఆవేదన ఉందనేది దాన్ని బట్టి ఈ ఓటు రూపంలో వాళ్ళు చెప్పకనే చెప్పారనేది స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే పులివెందుల్లో నీ సొంత ఊళ్ళో 643 ఓట్లు ఏందండి. ఇప్పుడు ఎవరిని వేసుకునే లేదు. 11 పార్టీలు మళ్ళీ నామినేషన్ వేశారు కదా, అందరూ ప్రచారం తిరిగారు కదా. మరి అదే అందరూ డబ్బులు పంచారు అనుకుంటున్నారు కదా. సరే, డబ్బులు పంచారు. మీరు ఓటుకి అందరికంటే ఎక్కువగా 10,000 ఓట్లు ఇచ్చినా, 10,000 రూపాయలు ఇచ్చినా మిమ్మల్ని గెలిపించలేకపోయారంటే పులివెందుల అడ్డ, జగన్ అడ్డ అంటారు. ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి? దీన్ని బట్టి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు సరే సూపర్ 6లో హామీలు 2-3 చేయలేదు, రేపటి నుంచి మనం స్త్రీశక్తి ద్వారా బస్సులు, ఉచిత బస్సు ప్రయాణం, మరి మహిళలు కోపం ఉంటే వ్యతిరేకంగా వేయాలిగా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వేయాలి కదా. మరి 683 ఓట్లు అంత దారుణంగా ఇచ్చేశారంటే అంటే కూటమి రేపటి నుంచి చేస్తుందనే నమ్మకం ఉంది. కూటమి పట్ల అటు పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి పట్ల కావచ్చు, ప్రజలకి, రాయలసీమ ప్రజలకి ఆ గ్యారెంటీ ఉంది. అందువల్ల ఇక్కడ కూటమి మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనమ్మకం. ఆయన ఇంకా ఏమి చేయలేడనే ఆ భావన ప్రజల్లో ఉండబట్టే ఈ రిజల్ట్ అనమాట. పోలింగ్ బాక్సుల్లో దొరికిన స్లిప్స్ని మనం ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా ఒక ఆయన 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంకొక స్లిప్పు వివేకా సార్కి న్యాయం చేయండి అని రాశారు. అంటే వివేకానంద రెడ్డి హత్యను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా చెప్పవచ్చు. అంటే ఆయన హత్య మీద మళ్ళీ విచారణ జరపండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా మనం భావించవచ్చు కదా. అంటే అది కోర్టులో ఉన్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు దాని గురించి. అది సిబిఐ చూస్తుంది. సుప్రీంకోర్టు దాకా సునీతారెడ్డి వాళ్ళ డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్, ఆమె పోరాడుతుంది పాపం. ఆమె ఎక్కని మెట్లు లేవు అన్నట్టుగా పాపం హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. మరి ఏమవుద్దో మనం కోర్టులో విచారణ ఉండగా దాని గురించి మనం చెప్పకూడదు. ఏం జరిగిందనేది ప్రజలకి తెలుసు, అక్కడ ప్రజలకి. సరే, ఏదేమైనా కానీ ఒకవైపు షర్మిల గారు, ఒకవైపు వాళ్ళ అమ్మ విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉంటే గౌరవ అధ్యక్షురాలనే గౌరవంగా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నాడు. చివరికి ఆస్తులు కూడా మొత్తం నాయనని చెప్పి అన్నారు. చిల్లిగవ్వ కూడా ఇవ్వని చెప్పేశారు. చివరికి షర్మిల జగనన్న వదిలిన బాణం కూడా ఆయన వైపు దూసుకొచ్చింది. ఎటు చూసినా ఆయనకు ఒక అవినాష్ రెడ్డి తప్పితే మిగతా వాళ్ళంతా పూర్తిగా యాంటీ అయిపోయారు. మరి సొంత చెల్లెలే నిన్ను కాదనుకుందంటే ఇప్పుడు మరి ఇంకా దాన్ని బట్టి ఏ విధంగా ఎవరికి న్యాయం చేసినట్టు చెప్పండి? ఎవరికి న్యాయం చేసినట్టు? ఒకవైపు అవినీతి కేసుల్లో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇరుక్కుపోవటం, ఒకవైపు సొంత కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత రావటం, 3 ప్రజల్లో ఇక ఈయన ఏమి చేయలేడనే భావన కలగటం, ఈ అన్నిటికీ రిజల్టే ఈ పులివెందుల ఒంటిమిట్ట రిజల్ట్, అధికార పార్టీ గెలవటం.
ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ ప్రజా తీర్పు అనేది ఫైనల్. మీరు చెప్పినట్టుగానే వైసీపీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మార్పులు చేసుకోవాలో అక్కడ మార్పులు చేసుకొని ఇకనైనా తమను తాము సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం మంచిదని ఇలాంటి ఎన్నికలు తెలియజెబుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.